ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. మధ్యాహ్నం సచివాలయంలో కలెక్టర్లతో కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో భాగంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఈ నెల 4వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతు భరోసాకు ఆమోదముద్ర వేశారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లు, బీసీ రిజర్వేషన్లు, నూతన మండలాల ఏర్పాటు, రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం ఎప్పటి నుంచి ఇవ్వాలనే అనే అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. రైతు భరోసాపై వ్యవసాయ యోగ్య భూములకు రైతు భరోసా ఇవ్వనున్నట్టు తెలిపారు. భూమి లేని వ్యవసాయ రైతు కూలీలకు కూడా ప్రతి ఏటా 12,000 ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో భూమి లేని రైతుకు ఇస్తామని అన్నారు. దీంతో ఈ అంశాలపై కలెక్టర్లతో చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. మధ్యాహ్నం సచివాలయంలో కలెక్టర్లతో కీలక అంశాలపై చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో భాగంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో సమావేశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, బలరాం, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. సాయంత్రం 3 గంటలకు సచివాలయంలో ఈ కాన్ఫరెన్స్ జరగబోతుంది. సుదీర్ఘంగా ఈ కాన్ఫరెన్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొత్త సంవత్సరంలో ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత అంశాలన్నింటినీ కూడా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు. అందులో ప్రధానంగా ఈ ఏడాది చేపట్టబోయే ముఖ్యమైన ఫ్లాగ్షిప్ పథకాలను ఏ విధంగా అమలు చేయాలి, అందుకు సంబంధించిన విధి విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా జనవరి 26 నుంచి ప్రారంభించే రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, వీటిపైనే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. జనవరి 26 నుంచే రైతు భరోసా పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంని, కొత్త రేషన్ కార్డులను అమలు చేయబోతున్నామని చెప్పి ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. అందుకు సంబంధించిన నిధులు కూడా ఇప్పటికే రెడీ చేస్తున్నారు. అయితే రైతు భరోసాపై కొంత క్లారిటీ ఉన్నప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లుపై ఇప్పటికే పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 80 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 చొప్పున, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే భావిస్తుంది. కాబట్టి 80 లక్షలకు పైగా వచ్చిన దరఖాస్తులను ఏ విధంగా ఫిల్టర్ చేయాలి, మొదటి విడతలో ఒక నియోజకవర్గానికి 3,500 మందిని ఏ విధంగా ఎంపిక చేయాలన్న దానిపైనే ప్రభుత్వం కొంత తర్జన భర్జన కొనసాగుతుంది. దీనిపైనే కలెక్టర్లతో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక రైతు భరోసా నిధులు జనవరి 26 నుంచి 1 ఎకరా నుంచి, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే అమలు చేసిందో 1 ఎకరాకు ముందు రోజు, తర్వాత 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి 2వ రోజు, ఆ విధంగానే ఈసారి కూడా విడతల వారీగా రైతు భరోసా నిధులను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక భూములు లేని వ్యవసాయ రైతు కుటుంబాలను ఏ విధంగా ఎంపిక చేయాలన్న దానిపై కూడా ఇంకా ప్రభుత్వానికి కొంత క్లారిటీ లేనట్టు తెలుస్తోంది. ఈ అంశంపై కూడా అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ చర్చించే అవకాశం కనిపిస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీపై కూడా ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున దరఖాస్తులను స్వీకరించింది. దాదాపు 12 లక్షల పైచీలకు దరఖాస్తులు వచ్చాయి. ఇంకా చాలామంది దరఖాస్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి జనవరి 26 నుంచే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను ప్రారంభించి దరఖాస్తులన్నింటి కూడా తీసుకొని వాటన్నిటిని ఏ విధంగా క్లియర్ చేయాలన్న దానిపై కూడా ముఖ్యమంత్రి కలెక్టర్లతో చర్చించే అవకాశం కనిపిస్తోంది. బలరాం, కనుక అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా పరిపాలన సాగిస్తోంది. అనేక సంక్షేమ పథకాలను అమలు చేసే కార్యాచరణతో ముందుకు వెళుతోంది. ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉంది. ఇటువంటి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకువెళ్లాలంటే ప్రభుత్వానికి కూడా అనేక సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. ఇటువంటి సవాళ్లు అధిగమించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, వీటికి సంబంధించి ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? కలెక్టర్లు ఎటువంటి సూచనలు, సలహాలు ప్రభుత్వానికి ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి? ఖచ్చితంగా కొత్త సంవత్సరం ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇది 2వ ఏడాది పాలన మొదలైంది ఇప్పటికే. కాబట్టి ఈ కొత్త ఏడాదిలో ప్రభుత్వం తీసుకోబోయే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, వాటిలో కలెక్టర్లు ఎంత మేర పాత్ర వహించాలి, ఎంత మేర యాక్టివ్గా ఉండాలన్న దానిపైన ముఖ్యమంత్రి కలెక్టర్లతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అందులో ప్రధానంగా ప్రభుత్వం యొక్క 6 గ్యారంటీల్లో ప్రధానమైన గ్యారంటీలు, 2 గ్యారంటీలను ఈసారి ఈ ఏడాది ప్రభుత్వం అమలు చేయబోతుంది. అందులో రైతు భరోసా కావచ్చు, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ల పథకం కావచ్చు. ఈ పథకాలకు ఇప్పటికే ప్రభుత్వం ఆర్థిక పరంగమైన సమీకరణలు చేసి పెట్టుకుంది, ఇప్పటికే నిధులను సమీకరించి పెట్టుకుంది. కాబట్టి వాటిని ఏ విధంగా అమలు చేయాలి, ఎటువంటి లోటుపాట్లు లేకుండా పార్టీలకు అతీతంగా నిజమైన అర్హులకు మాత్రమే ఈ పథకాల యొక్క లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. అందులో ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా నిరుపేదలంతా కూడా, ఇల్లు లేని వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున
ఎదురు చూస్తున్నారో ఇందులో భాగంగానే దాదాపు 80 లక్షల పైచీలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. మొదటి విడతలో కేవలం 4.5 లక్షల మందికి మాత్రమే ఈ ఇల్లు మంజూరు చేసే అవకాశం ఉంది. కాబట్టి వారిలో ఏ విధంగా ఎంపిక చేయాలి, నిజమైన అర్హులను మొదటి విడతలో ఏ విధంగా ఎంపిక చేయాలి, ఇటువంటి కీలకమైన అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్.